రోజు వచ్చేసి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు పచ్చడి అనమాట. 10 రోజులు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అసలు మనం ఆకుకూరలు అయితే ఎంత మంచిగా తింటే అంత మంచిదనమాట. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. వచ్చేయండి. సింపుల్‌గా కూడా అయిపోద్దనమాట. మనం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఎంత కావాలో అంత మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఆ తర్వాత ఒక బాణట్లో పెట్టుకొని కారం తగ్గ ఒట్టిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ధనియాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని, అదే బాణట్లో మనం ఏదైతే ఆకు కడిగి పెట్టుకున్నామో ఆ ఆకు కూడా వేసేసుకొని 4, 5 వెల్లుల్లిపాయలు అలాగే ఉప్పు, పసుపు వేసి ఆకు మంచిగా మగ్గిన తర్వాత ఒక 3 టమోటాలు సన్నగా కట్ చేసేసుకొని, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని అన్నీ మంచిగా మగ్గించుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక్క ముక్క మిక్సీకి అయితే కొట్టుకోవాలి. మెత్తగా అయితే కొట్టుకోకండి. ఈ మాదిరి కొట్టుకోండి. ఇంకొక బాణట్లో పెట్టుకొని 2, 3 స్పూన్లు ఆయిల్ వేసి పోపు గింజలన్నీ వేసుకొని ఒట్టిమిరపకాయ అలాగే ఇంగువ, తెల్లపాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయినాక ఈ పచ్చడి ఏదైతే ఉందో ఆ పచ్చడి దాంట్లో వేసేసి ఆపేయండి. ఒక గిన్నెలోకి సపరేట్గా తీసి పక్కన పెట్టుకొని వారం రోజులు నిలువ ఉంటుంది. దోశలో కానీ, ఇడ్లీలో కానీ, వేడి వేడి రైస్లో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దోశలోకి అయితే తింటుంటే ఎంత కమ్మగా అనిపించిందో, నోటికి ఎంత రుచిగా అనిపించింది అనమాట. చాలా బాగుంది. ఓకే, బాయ్.